ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు దీపికాగనేశ్రావు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ అండి. అండ్ సేఫ్గా ఆడండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా బోండాలు చేశానండి. ఆ ప్రాసెస్ అనేది ఏంటో మీకు చూపిద్దామని వ్లాగ్ తీశాను. మనకి బోండాలకి ఫస్ట్ వచ్చేసి నేను 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. అదే కప్తో హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నానండి. నేను దీన్ని బాగా మిక్స్ చేసుకున్నానండి. మీకు ఎంతమందికి బోండాలు ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఇంట్లో బోండాలు. చాలా బాగా వచ్చాయి, అందుకని మీకు కూడా చూద్దామని వ్లాగ్ తీశాను. వచ్చేసి ఈ బోండాలు చేసుకోవాలనుకుంటేనో లమ్స్ అనేది ఏం లేకుండా కలుపుకోవాలండి. పెరుగు ఇంకా వాటర్ బాగా వేసుకొని కొంచెం థిక్గానే కానీ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు మనం లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకున్నానండి. అండ్ కొంచెం మనకి బేకింగ్ పౌడర్ కూడా వేసాను. అందులోనే నేను చాప్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మళ్ళీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి చూసాను ఆయిల్ కాగిందా లేదా అని. ఆయిల్ కాగింది. ఇంకా నేను మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ బోండాలు వేసేసాను. నేను వచ్చేసి నార్మల్ సైజే వేసాను, ఎందుకంటే అంత ఆల్రెడీ పొంగుతుంది కాబట్టి మనం చిన్నగా వేసుకుంటే పెద్దగా అయిపోతాయండి. ఇలా మనం చిన్న చిన్నగా వేసుకోవాలి. మనకి పిండి అనేది బాగా మిక్స్ అయిపోతే ఆటోమేటిక్ మనకి బోండాలు అనేది ఇలా పైకి వచ్చేస్తాయి. చూడండి, పిండి అనేది బాగా మిక్స్ అయింది కాబట్టి ఇవి ఆటోమేటిక్గా ఇలా పొంగిపోతున్నాయి.
కొంచెం మనం టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేయాలండి. హై ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి. ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి పెట్టుకుందాం. అలాగే మనము మిగతా పిండిని కూడా బోండాలు వేసేసుకుందామండి. బోండాలు అయిపోయాయండి. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము. నేను ప్లేట్లో ఇవన్నీ సర్వ్ చేస్తున్నానండి. నేను దీనికి కాంబినేషన్గా వచ్చేసి పల్లీల పచ్చడి చేశాను. అది కూడా మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పల్లీల పచ్చడి చెప్తాను. మనము బయట తీసుకుంటే లోపటంతా పిండి పిండి ఉంటుందండి బోండాల్లో. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను. ఇలా లోపటంతా పఫీ పఫీగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.